ధ్యానించాలి. ఉపదేశమును ధ్యానించాలంటే, ఉపదేశం ధ్యానించడం అంటే మనం వాక్యోపదేశకులు అంటారు. పోస్టర్ల మీద ఏం రాస్తారు? వాక్యోపదేశకులు అంటే ఉపదేశాన్ని ఏం చేయాలి? మనం ధ్యానించాలట. అంటే మనం ఏం చేయాలన్నమాట? ఏం చేయాలి? మన ఉపదేశం ఎలా ధ్యానించాలి? ఉపదేశాన్ని ధ్యానించాలి. కానీ ఈరోజు లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు ధ్యానం పేరుట ఏం ధ్యానిస్తున్నారు? శ్వాసను ధ్యానించటం, దేవునిని ధ్యానించటం. అంతేనా? యేసుక్రీస్తు 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 యేసుక్రీస్తు, ఆ గడ్డంతో ఉన్నటువంటి, మీసాలతో ఉన్నటువంటి ఆ యేసుక్రీస్తు. అది ఏమొస్తుంది? ధ్యానం. అంతేనా? అప్పుడప్పుడు ఏమంటాం మనం? మీకు ఎప్పుడైనా ఇలాగ అనుకున్నారు? ఎప్పుడైనా దేవా దేవా దేవ, తండ్రి తండ్రి తండ్రి, ప్రభా 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 అనుకున్నారా? చాలాసార్లు అనుకున్నాను. అదేంటిది? అది ఎవడో మనకు మప్పిసాడు. ఏమని? తండ్రి 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 తండ్రి, ప్రభా ప్రభా ప్రభా, దేవ 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 దేవ, స్తుతి 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 స్తుతి. సరే, ఇవన్నీ దీన్ని ఏమంటి? స్తుతి ధ్యానం. ఇది కూడా ధ్యానమే. ఏమి ధ్యానించాలి? దేవ 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 అని ధ్యానించినంత మాత్రాన నీకేం లాభం కలుగుతుంది? ధ్యానించు. దేనికి ధ్యానించాలి? దేవుడు చెప్పినటువంటి మాటలే మనిషి ధ్యానించాలి. దేవుని గురించి తెలుసుకోవడానికి నీవు ధ్యానం చెయ్యాలి. దేవుని గురించి తెలుసుకోవడానికి మనిషి ఏం చేయాలి? ధ్యానం చేయాలి. అందుకే యోబు గ్రంథం 8, యోబు 12:8, భూమిని గుర్తి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. భూమి గూర్చి నీవు ధ్యానిస్తే అది నీకు బోధిస్తుందట. ఎంత బాగుంది చూడండి. భూమిని గూర్చి ధ్యానిస్తే ఏం బోధిస్తుంది? భూమిని ధ్యానిస్తే ఏం బోధిస్తుంది? నీ ముందే భూమి ఉందనుకో, నీ ముందు భూమి ఉంది, అర్థందా? భూమి ఉంది. ఈ భూమిని ధ్యానించు. ధ్యానించంటే భూమి 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 అనా? అదే భూమిని నువ్వు ధ్యానించిన ఎడల అది నీకు బోధించును అని అన్నాడు. అంటే నువ్వు ధ్యానించు, బోధిస్తుంది. అది ధ్యానిస్తే నీకేం వస్తుంది? దానివల్ల నీకు బోధ వస్తుంది. ప్రసంగి గ్రంథం 1:14, సూర్యుని క్రింద జరుగుతున్న క్రియలన్నిటినీ నేను చూచితిని. సూర్యుని క్రింద జరుగుతున్నటువంటి ఇవన్నీ చూశాను. అన్నీ నాకేమర్థమైంది? ఇవన్నీ నాశనం అయిపోతాయి. అంటే నువ్వు ఏం అర్థం చేసుకోవాలి? సూర్యుని క్రింద జరుగుతున్నటువంటి వీటినన్నిటిని చూస్తే నీకేమర్థం అవ్వాలి? ఇది అంతా పోతుంది, ఇతను చనిపోతాడు, అతను చనిపోతాడు, అంత పోతుంది, మేడలు పోతుంది, మిద్దులు పోతాయి, బంగారం పోతుంది, కార్లు పోతాయి, అన్నీ పోతాయి, ఇటువన్నీ వెళ్ళిపోతాయి, ఇవన్నీ చనిపోతాయి. మరి ఏంటి? చనిపోతే ఏంటి అని నువ్వు అడిగితే భూమిని అది బోధిస్తుంది. భూమి బోధిస్తుందట. భూమిని ధ్యానించి బోధిస్తుంది అన్నాడు. సూర్యుని ధ్యానించమన్నాడేటి? చంద్రుని ధ్యానించమన్నాడా? నక్షత్రాలను ధ్యానించమన్నాడా? ఆకాశాన్ని ధ్యానించమన్నాడా? భూమిని నువ్వు ధ్యానించను అన్నాడు. భూమిని నీవు ధ్యానించు.
భూమిని ధ్యానిస్తే, ఇప్పుడు మనం భూమి దగ్గరికి వెళ్ళిపోతాం. ధ్యానం. భూమిలో ఉంటాయి? అన్ని మొక్కలు ఉంటాయి, అన్ని జంతువులు ఉంటాయి. అదేందా? అన్ని మొక్కలు ఉంటాయి భూమి మీద, జంతువులు ఉంటాయి. జంతువులు ధ్యానించాలా, భూమిని ధ్యానించాలా? అదేనా? భూమి మీద ఉన్న వాటిని అన్నాడా, భూమినా? భూమిని ధ్యానించు. సైంటిస్టు, శాస్త్రవేత్తలారా, భూమిని ధ్యానించు. భూమి మీద మాత్రమే నీవు విత్తనాలు విత్తితే ఇక్కడ మాత్రమే మొలకొస్తుంది. ఎందుకు? చంద్రునిలో ఎందుకు రాదు? మిగిలిన గ్రహాలలో ఎందుకు రాదు? భూమిని ధ్యానించు. భూమిలో ఎందుకు నీళ్లున్నాయి? భూమిలో ఉన్నటువంటి లోపలి భాగము ఎందుకు అగ్నిమయంగా ఉంది? ధ్యానించు. యోబు గ్రంథం 28:5. యోబు గ్రంథం 28:5. భూమి నుండి ఆహారము పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లుండును. భూమిని ధ్యానించు. భూమిని ఇప్పుడు నువ్వు ధ్యానించు. భూమిని, మట్టిని నీవు ధ్యానిస్తే నీకు ఒకటి అర్థం అవ్వాలి. ఏమని? భూమిని ధ్యానించు. ఏమని ధ్యానించాలి చెప్పండి? భూమి ఎలాగొచ్చింది? ఈ భూమి అనే ఈ మట్టి ఉంది చూశారు, ఈ మట్టి ఎలా వచ్చింది? నీవు ఎక్కడ మట్టి చూసినా ఆ మట్టి ఎక్కడ నుండి వచ్చిందంటే ఎవరో తెచ్చారని నువ్వు ఎలాగైతే అంటావో, భూమిని నీవు ధ్యానిస్తే ఈ భూమి మీద ఉన్నటువంటి, ఈ భూమికి కావలసిన ఈ మట్టి, ఈ భూమి మీద ఉన్నటువంటి ఆ లోపల నీరు గాని, పైన ఉన్నటువంటి నీరు గాని, భూమిలో ఏ విత్తనం విత్తేస్తున్నా అది ఎందుకు మట్టి అవడం లేదు? భూమిని ధ్యానించాల. భూమిలో విత్తనం పడేసావు, ఏమైపోలేదు? అంతేనా? కుక్క పడి ఉన్నావు, కుక్క చచ్చిపోయిన మట్టి అయిపోద్ది, పక్షి చచ్చిపోయిన మట్టి అయిపోద్ది, ఆవు చచ్చిపోయిన మట్టి అయిపోద్ది, ఏది చూసినా మట్టి అయిపోతున్నప్పుడు సమస్తము మంటి నుండి వచ్చింది కనుక మంటికే చేరాలి కదా. మంటిలో కలిసిపోవలసినటువంటి, ఇది కుళ్ళిపోవలసినటువంటి ఇవన్నీ భూమిలో ఎందుకు మట్టి అయిపోవడం లేదు? ధ్యానించు. పడినటువంటి ఈ గింజలు ఇవన్నీ ఎందుకు మట్టి అవ్వడం లేదు? భూమి ధ్యానించు, అది నీకు బోధించును. ఏం బోధిస్తుంది? నీకేం బోధ కావాలి? నీకేం బోధ కావాలి? నీకు భూమి నీకు బోధ చేయడానికి, దాని వలన నీకు అది చేసే కొత్త బోధ ఏంటి? అంతేనా? భూమి నీకు బోధించాలండి, నాకు తెలిసిందే బోధిస్తుందా అని అంటే ఎదరగవుతుంది. నువ్వు భూమిని ధ్యానించు అన్నాడు. ఈ ధ్యానానికని, ఈ యోగాలని, ఆసనాలని ఎవరైతే మనసును ప్రశాంతంగా చేసుకోవాలని నువ్వు అనుకుంటున్నావో, నీ మనస్సు సరిగ్గా వర్కౌట్ అవ్వాలంటే, నీ మనస్సు ఛార్జ్ అవ్వాలంటే, నీ మైండ్ షార్ప్ అవ్వాలంటే నువ్వు ఒక్కసారి భూమిని నీవు ధ్యానించు. భూమిని ధ్యానిస్తే అదేం చేస్తుంది? అన్నిటినీ మట్టి చేయగలిగిన ఇది చిన్న గింజని ఎందుకు అది మట్టి చేయలేకపోతుంది? ఏం జరుగుతుంది? ఏంటి మట్టికున్నటువంటి లక్షణం? అన్నిటినీ కలిపేసుకుంటుంది, అన్నీ మట్టి అయిపోతున్నాయి, కానీ ఇది ఎందుకు ఇప్పటికీ మట్టి అవ్వడం లేదు? ఆ రోజు కలిగించిన ఆ దేవుడు ఆ విత్తనాలను ఈ రోజు వరకు
ఎందుకు ఈ భూమి మట్టి చేయలేకపోతుంది? భూమిని నువ్వు ధ్యానించు, అది నీకు బోధిస్తుంది. అంటే భూమిని బోధ చేయడానికి దేవుడు మనిషి కోసం పెట్టినట్టుగా ఆ భూమిని మనిషిని ధ్యానించమంటున్నాడు. నువ్వు ధ్యానించిన ఆయన, నువ్వు దాని లోపల భాగం ఎందుకు అసలు అగ్నిమయంగా ఉంటది? అందులో నీళ్లు ఎవరు పెట్టారు? అందులో ఉప్పు నీళ్ళేంటి, అందులో మంచి నీళ్ళేంటి, అందులో నల్లరేగడి నేల ఏంటి, ఎర్రరేగడి నేల ఏంటి, మామూలు నేల ఏంటి, మట్టిలో మళ్ళా మట్టేటి, మట్టిలో మళ్ళా ఇసుకేంటి? భూమిని నీవు ధ్యానం చేయి. భూమి నుండి పెట్రోల్ రావడం ఏంటి, భూమి నుండి గ్యాస్ రావడం ఏంటి, భూమిలో నుండి అన్నీ ఏంటి వచ్చేస్తున్నాయి. నువ్వు ఈరోజు కనుగొన్నటువంటి కనిపెట్టినది ప్రతిదీ కూడా ఎందులో ఉంది? భూమిలో ఉంది. గనుక భూమిని నీవు ధ్యానించు, అది నీకు బోధిస్తుంది. ఆ భూమిలో దేవుడు చాలా పెట్టాడు. ఈ భూమిలో దేవుడు దాచాడు. భూమిని ధ్యానిస్తే అది చెప్తుంది, భూమి ఒక పెద్ద క్యారేజీ. అంతేనా? ఈ భూమి ఏంటి? భూమిని ధ్యానిస్తే నీకేమర్థం అవ్వాలి? అబ్బాయి, భూమిని చాలా పెద్ద క్యారేజ్ అండి. ఈ భూమి మీద చాలా ఉన్నాయండి. ఆ భూమిని నీవు ధ్యానించు. భూమిని ధ్యానించమన్నాడంటే ఇప్పుడు మీరు భూమి ధ్యానంలోనికి వెళ్ళిపోయారు అనుకో, ఎన్ని ఉన్నాయండి బాబు అందులోని. భూమిలో భూమిని గురించి ధ్యానిస్తే ఏమున్నాయి? మానవ తరాలకు సరిపోయేటంతటి విలువైనటువంటివన్నీ కూడా ఎందులో ఉన్నాయి? భూమిలోనే ఉన్నాయి. చంద్రునిలో ఎందుకు లేవు? మిగిలిన గ్రహాల్లో ఎందుకు లేవు? ఈ భూమిలోని మాత్రమే ఇవన్నీ ఎందుకు ఉన్నాయి? భూమిని గురించి ధ్యానించండి అన్నాడు. అంటే దేవుడు కూడా ధ్యానం చేయమన్నాడు. ధ్యానం వద్దనడం లేదు, ధ్యానం చేయండి. శ్వాసను ధ్యానం ఏంటి? దేవుని ధ్యానం ఏంటి? దేవుని ధ్యానం చేస్తే నీకేమొస్తుంది? భూమిని ధ్యానం చేస్తే అది నీకు బోధ చేస్తుంది. దేవుడిని ధ్యానం చేస్తే ఏమొస్తుంది? అంతేనా? భూమిని ధ్యానించు. భూమిని ధ్యానిస్తే నీకు మొత్తం అంతా అర్థమైపోతుంది. అందులో నుండి బంగారం, అందులో వెండి, అందులోనే రాగి, అందులో ఇత్తడి, అందులో కంచు, అందులోనే వజ్రాలు, అందులోనే అన్ని. ఇవన్నీ కూడా ఎవరు పెట్టారు? వీటినన్నిటినీ ఇది ఎందుకు ఉత్పత్తి చేస్తుంది? ఇది పెద్ద ఫ్యాక్టరా? ఇది ఏమైనా కర్మాగారమా? ఇది ఏంటి? దీని సంగతి ఏంటి? భూమి నీవు ధ్యానించు అని అన్నాడు. అంటే మనిషి భూమిని ధ్యానించేసరికి అవన్నీ మానవునికి భూమి బోధ చేస్తుంది. ఎప్పుడు ధ్యానించమన్నాడు? ఎప్పుడు ధ్యానం చేయమన్నాడు? పాత నిబంధన కాలంలో చెప్పాడు, ఓరి సత్యుదత్తం మల్లారా, ధ్యానం అంటే ఏదో ధ్యానం చేయడం కాదురా, దేవుడు సృష్టించినటువంటి భూమిని మీరు ధ్యానం చేయండి. ఈ ధ్యానం చేస్తే అది మీకు బోధిస్తుంది. ఎవరి గురించి బోధిస్తుంది? ఏమని బోధిస్తుంది? కీర్తన 119:20, 27, నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను, నీ ఉపదేశ మార్గమును నాకు బోధించు అని అంటున్నాడు. ఏమని బోధ చేస్తుంది ఇది? దేవుడు చేసినటువంటి ఆశ్చర్య క్రియలు. ఖచ్చితంగా ఇది చేసినది దేవుడే, ఖచ్చితంగా భూమిని కలిగించిన దేవుడే, ఖచ్చితంగా భూమిలో ఇవన్నీ పెట్టినది దేవుడే, ఖచ్చితంగా ఇవి
వాటి వాటి కాలాల్లో అవి అవుతుంటాయి అని భూమిని ధ్యానిస్తే అది నీకు బోధ చేస్తుందని అన్నాడు. కనుక మనిషి ధ్యానించవలసింది భూమిని, మనిషి ధ్యానించవలసింది దేవుని ఆశ్చర్య కార్యాలను. మనిషి ఒకవేళ ధ్యానిస్తే ఏం ధ్యానించమన్నాడు తెలుసా? కీర్తనల గ్రంథం 1:3 యెహోవా ధర్మశాస్త్రమును నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రము ఏది ధ్యానించాలి? యెహోవా ధర్మశాస్త్రము. యెహోవా ధర్మశాస్త్రము. ధర్మంగా నీవు ఎలా బ్రతకాలి, లోకములో నీవు ఎలా ధర్మంగా బ్రతకాలి, యెహోవా ధర్మశాస్త్రమునందు, ధర్మశాస్త్రం ధ్యానించువాడు ధన్యుడు. అంటే యేసుప్రభు వారు ఏం చేశారనమాట? ధర్మశాస్త్రము ధ్యానించాడు. ధర్మశాస్త్రం ఏం చేశాడు? ధ్యానించాడు. అంటే దేవుని మాటలు మానవుడు ధ్యానించాలి. ఈ ధ్యానం గురించి దేవుడు ఏం చెప్పాడు బైబిల్లో? ఎవడో ఒకడు అడుగుతాడు ఓ ప్రశ్న, దాని గురించి నీవు ధ్యానించు. పరలోకంలో దేవదూతలు యుద్ధం చేశారట. కత్తులతో చేశారా, లేకపోతే విమానాలతో చేశారా, లేకపోతే మాటలతో కొట్టుకున్నారా, లేకపోతే చేటలతో కొట్టుకున్నారా? ఎలాగ కొట్టుకున్నారు? ఎలా ఓడిపోయింది ఇది? అసలు ఎలాగ యుద్ధం జరిగింది? ఆ యుద్ధం ఎలాగుంటది? మనుషులు చేసే భూమి మీద యుద్ధాల్లో రకరకాలు చూసాం, కానీ దేవదూతలట అక్కడ పరలోకంలో యుద్ధం చేసేయట. అంటే పరలోకంలో యుద్ధం చేసినప్పుడు తలుపులు గిలుపులు నరికేయడం కానీ, కత్తులతో మొత్తం అన్ని పడగొట్టడం కానీ, అసలు ఏం చేసే? ధ్యానించు. నువ్వు ధ్యానించు, నీకు అందుతుంది. ఉంది ఆన్సర్ ఉంది. నువ్వు ధ్యానించు. నువ్వు అంతేనా? కయ్యనికి భార్య ఎక్కడ వచ్చింది? ధ్యానించు. ఏదైనా తోటలో దేవుడు చెట్టు ఎందుకు వేసాడు? ధ్యానించు. అంజూరు చెట్టు ఎందుకు దేవుడు చేపించాడు? ధ్యానించు. అక్కడేమో చెట్టు వేస్తాడు, ఇంకో దగ్గర చెట్టు ఫలించొద్దు అంటాడు. ఏంటి ధ్యానించడం ఏంటి? గొడ్డల చెట్లు వేరుంచబడి ఉండడం ఏంటి? అంటే భూమి మీద ఉన్నటువంటి మొక్కలన్నిటికీ దేవుడు కిందన గొడ్డలెట్టాడా? అంతే అంతే కదా. మరి దేవుడు కలిగించినటువంటి ప్రతి మొక్కలకి కింద ఏం పెట్టాడు? గొడ్డలు పెట్టాడా? ఇందుకు ఏం గొడ్డలి? ఎక్కడ పెట్టాడు గొడ్డలి? అందరా ఏం చేయాలంటే నువ్వు ధ్యానించు. ధ్యానించు. నువ్వు ధ్యానిస్తే నీకు మొత్తం అన్ని సంగతులు నీకు అర్థమవుతాయి. అది అండి ఈ పాఠంలో. ఏ విషయాన్నైనా నీవు ఏం చేస్తావంటే ఇది ఎందుకు తెగడం లేదు అని ఆలోచించు. ఇది ఎందుకు అర్థం అవ్వలేదని నన్ను ఆలోచించు. ప్రకటన గురించి ఆయన స్టార్ట్ చేశారు గురుగారు. స్టార్ట్ చేయగానే నేను ఒక ధ్యానంలోకి వెళ్ళిపోయాను. ఏంటి తండ్రి, ఏంటి మొదటి మాట ఏంటి దాని సంగతి ఏంటి, దాన్ని ఏమని నేను తీసుకోవాలి, దీనిని ఏమని ఆలోచించుకోవాలి అంటే ఏమర్థమైంది? యేసుక్రీస్తుకి ఎవడైతే దాసుడు అవుతాడో ఆడికి కనపరుస్తాడు. యేసు ప్రభువుని ఎవడైతే యేసు ప్రభువుకి దాసుడుగా, యేసు ప్రభువుకి సేవకుడుగా ఎవరైతే ఉండి సేవ చేస్తారో వాళ్ళు పరలోకం చూస్తారు అని ప్రకటించి ఒక మాటలో తెలిపింది. అంతేనా? ఏముంది అందులోనే? యేసుక్రీస్తు దాసులకు కనిపరుచుటకు ఎవరికి చూపించిన పరలోకం యోహాను గారికి చూపించాడు. అతను చూశాడు. ఎందుకు చూశాడంటే ఇది ఇతని క్యారెక్టర్. నీవు కూడా ఒకరోజు పరలోకం చూస్తావు. ఎప్పుడు? నువ్వు అలాగ ఉన్ననాడు. ధ్యానించు. ధ్యానం. నువ్వెప్పుడైతే ధ్యానంలోనికి వెళ్ళిపోతున్నావో, ఉపదేశాన్ని ధ్యానం చెయ్యాలి, ప్రకృతిని ధ్యానం చెయ్యాలి. 2 ధ్యానాలు ఉన్నాయి నీకు. అర్థమైందా? నీకు 2 ధ్యానాలు ఉన్నాయి. ఏది?
ప్రకృతిని ధ్యానం చెయ్యు, దేవుని వాక్యమును ధ్యానం చెయ్యి. అదేనా? ప్రకృతికి ధ్యానం, దేవుని వాక్యం ధ్యానం. ఎవరైతే ఈ ధ్యానం చేస్తారో ఇతను నిజంగా ధ్యానం చేస్తున్నాడండి అని తెలిసిపోద్దట. అదే కింద ఆన్సర్ ఇచ్చాడు. ఏమని? యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అన్నాడు. అంటే ధ్యానించేవాడు చెట్టు అయిపోతాడు. ధ్యానించేవాడు ఏమైపోతాడు? చెట్టు అయిపోతాడు. అంటే ధ్యానించేవాడు జ్ఞాని అవుతాడు. జ్ఞాని అయిన వాడు లోకానికి జ్ఞాన వృక్షం అయిపోతాడండి. ధ్యానించేవాడు ఏమైపోతాడు? ధ్యాన వృక్షం. నీవు చెట్టు అయిపోవాలా? ధ్యానించేవాడు ఏమైపోవాలి? చెట్టు అయిపోవాలి. చెట్టు అయిపోతే జాన్ చెట్టు ఏం చేస్తుంది? సపోర్ట్ చెట్టు ఏం చేస్తుంది? సీతాఫలం చెట్టు ఏం చేస్తుంది? కొబ్బరి చెట్టు ఏం చేస్తుంది? తాటి చెట్టు ఏం చేస్తుంది? నీవు ఏమైపోతావో తెలుసా? నువ్వు చెట్టు ఎప్పుడైతే అయిపోయావో నీలో నుండి అన్ని ఫలాలే. నీ నుండి అందరూ తెంపుకొని తింటుంటారు. నువ్వెప్పుడైతే మంచి ధ్యానంలోకి వెళ్ళిపోయిన నీవు, అన్నిటినీ ధ్యానం చేసిన నీవు, ధ్యానం చేసిన వాడివైతే నీవు ఏమైపోవాలి? వృక్షం అయిపోవాలి. ఫలమిచ్చి చెట్టు వలె అందరికీ నీవు ఫ్రూట్స్ ఇవ్వాలి. ఎంతమందికి ఇస్తుంది చెట్టు? ఎన్ని ఇస్తుంది చెప్పు? అది ఎప్పుడు ఇస్తూనే ఉంటది. ఆ చెట్టు కాయలు నీకు ఆహారమే, ఆ చెట్టు ఆకులు నీకు ఆహారమే. అర్థమైందా? అంటే నీవేమైపోవాలన్నమాట? నువ్వు ఒక వృక్షముగా మారిపోవాలి. ధ్యానానికి వెళ్ళినటువంటి వాడు ఏమైపోవాలి? చెట్టు అయిపోవాలి. నువ్వు చెట్టు అయిపోతే ఏమవుతుంది? నువ్వు చెట్టు అయిపోతే ఏమవుతుంది చెప్పండి? చెట్టు నుండి ఏమొస్తుంది అని చెప్పి చదువుకున్నారు మీరు. చెట్టు నుండి చైనా వాళ్ళు ఏం తీశారు? పేపర్ అండి. అంతేనా? ఇంకా చెట్టు నుండి ఏమొస్తాయి? ఫ్రూట్స్ అండి. అంటే నీ చెట్టు నుండి ఎన్నో పేపర్ల మీద రాసుకున్నంత సబ్జెక్టు నీ నుండి రావాలి. చెట్టు అయిపోయావు కదా మరి, నువ్వు చెట్టు అయిపోయావు కదా. ఏమండి ఇతని దగ్గరికి వెళ్తేనండి, ఇతని దగ్గర చాలా మాటలు ఉన్నాయండి, ఇతను చాలా చెప్తాడండి బాబోయ్, ఇతని దగ్గర చాలా హెవీ సబ్జెక్ట్ ఉందండి బాబు ఈయన దగ్గరికి వెళ్తే. అంటే నువ్వేమైపోవాలన్నమాట? నీవు చెట్టు అయ్యి వృక్షముగా మారిపోయావంటే ఫలమిచ్చు చెట్టు, అంజూరపు చెట్టు కాదు. నువ్వు ఆకులన్నీ వచ్చేసాయి కానీ ఫలములు లేవట. అలాంటి చెట్టువా నువ్వు? నువ్వు అంజూరపు చెట్టు యేసుప్రభు చూసేసరికి మొత్తం కలకల ఆడేస్తుందట. చెట్టు అంతా చూస్తే ఆకులు బిల్డప్ సూపరు. దూరం చూసేసరికి మోసపోయాడు ఆయన. లోనకి దగ్గరికి వెళ్ళాడట, చెట్టుకి కాయలు లేవు. మనం ఏం చేస్తాం? సేమ్ అంజూరపు చెట్టు టైపు. అయితే అంజూరపు చెట్టు, లేకపోతే ఫలం నిచ్చు చెట్టు వలె. అంటే నీవు ధ్యానించిన నాడు నీవు చెట్టుగా మారిపోతావు. ఆ చెట్టు అయిపోయినటువంటి నీవు లోనున్న బయట ఉన్నటువంటి ఈ కాలుష్యం అంతా తీసేసుకొని
వాళ్ళకి ఏమి ఇచ్చేస్తావు? ఆక్సిజన్. ఆక్సిజన్ దేనికి? మనిషిని బ్రతికించటానికి. మనిషిని బ్రతికించటానికి లోకంలో ఉన్న చెట్టు ఇచ్చేది ఆక్సిజన్. మానవునిలో ఉన్న ఆత్మను బ్రతికించటానికి నీవు ఆత్మీయ వృక్షం కదా. నువ్వు ఆత్మీయ వృక్షం కదా. ఈ ఆత్మీయ వృక్షాన్ని నీవేం చేయాలి? ఈ ఆత్మీయ వృక్షానికి కాసినటువంటి ఈ కాయలను, ఆత్మఫలాలను ప్రకటన గ్రంథం 2:7 ప్రకటన గ్రంథం 2:7 చెవుడు గలవాడు ఆత్మ చెప్పు సంగతులు వినుగాక, జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్షములను ఫలములను భుజింపనెత్తును. అంటే నువ్వు ఎప్పుడైతే నీవు చెట్టుకు ఫలం ఇస్తున్నావో, నువ్వు ఫలాలు ఇచ్చే చెట్టు, ఆత్మ ఫలాలు ఇచ్చే నీవు చెట్టుగా మారిపోయినప్పుడు ఏం చేస్తావు? నువ్వు ఎదుటి వారికి భుజింపనివ్వాలి. నువ్వు రావడానికి వీలేదు, నేను నీకు కాయలేవను, నీకు ఫలాలేవను. మరి ధ్యానించేవు కదా. మరి ధ్యానించిన నీవు ఏమైపోవాలి? మధ్యాహ్నం వెళ్ళిపోకూడదు. అర్థమైందా? ధ్యానంలోకి వెళ్ళి నీవేమైపోకూడదు. మధ్యాహ్నం అయిపోయింది అమ్మా, మధ్యాహ్నం అయిపోగానే ఏం చేస్తాం మనం? ధ్యానం. పడుకుని పోకూడదు. నువ్వు పడుకుని పోకు. నువ్వేం ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు ధ్యానంలోకి వెళ్ళు. నువ్వు ధ్యానంలోకి వెళ్ళగానే నీకేం అర్థం అవుతుంది? నీకు నేను ఫలాలు ఇవ్వాలా, నేను చెట్టుగా మారాలా. వాళ్ళు కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తుంటారు, నేను దానిని నేను సరిచేస్తుండాలా. అంటే నా దగ్గరికి ఎవరు వస్తారనమాట? ఈ చెట్టు దగ్గరికి ఎవరు వస్తారనమాట? ఈ ఫలాలు భుజించడానికి ఎవరు వస్తారన్నమాట? బొగ్గు పులుసు వాయువు వదిలేసినోడు వస్తుంటాడు, అంతేనా? కలుషితంతో ఉన్నవాడు వస్తాడు. కలుషితంతో ఉన్నవాడిని నేను కడగాల, కలుషితంతో ఉన్నవాడికి నేను భోజనం పెట్టాలా. ఒక చెట్టు ఫలాలు హిందువులు తింటారు, ముస్లింలు తింటారు, క్రైస్తవులు తింటారు, సిక్కులు తింటారు, బుద్ధులు తింటారు, జైన్లు తింటారు. ఒక చెట్టు ఫలము తారతమ్యం లేకుండా అందరూ తింటున్నప్పుడు, అందరికీ ఈ ఫలాలు అవసరమైనప్పుడు, అందరూ కావాలని కోరుకునేటప్పుడు, మరి ఈ ఆత్మకు కాసినటువంటి నా చెట్టు ఈ ఫలాలు ఎవరెవరు తినాలి? అందరికీ పంచాలి అని అందరూ తినే ఫలాలు నీవు కాయాలి. అందరినీ నీవు ప్రేమించాలి. అందరికీ నీవు ఆకలి తీర్చాలి. ధ్యానించేవాడు చివరిగా చేయవలసినవి ఇవి. ధ్యానించిన నీవు ఏమైపోవాలి? చివరికి వచ్చేసరికి ఒక వృక్షంగా, ఒక చెట్టుగా లోకానికి నీవు కనిపించాలి. కనుక అదే చెప్పుకుంటున్నాడు ఆయన. ఎవడైతే ధర్మశాస్త్రమును దివారాత్రం ధ్యానిస్తాడో వాడు ఆకు వాడక అన్నాడబ్బా. ఆకుే వాడిపోతేటండి. ఆకు వాడక తన ఫల కాలమందు ఫలమిచ్చి చెట్టు. ఆకు వాడదట. ఆకు వాడదంటే మన చెట్లకు ఆకు వాడిపోతాయా? మన చెట్లకు ఆకులు పడిపోతాయా? పడిపోతాయి కదండి. పండు అయిపోతే ఆకు వాడిపోతుంటుంది, ఆకు వాడిపోతుంటుంది. కానీ
దేవుని ధర్మశాస్త్రమును ధ్యానించినటువంటి ఈతను ఆకు వాడదటండి. అంటే ఎప్పుడు కలకల కలకల్లాడుకునే ఉంటాడు, ఎప్పుడు హుషారుగానే ఉంటాడు, ఎప్పుడు తాజాగా ఉంటాడు. ఏటో ఈ మధ్యన చెట్టు ఎండిపోయింది అంటే భక్తి పోయిందని. బైబిల్ నువ్వు చదవడం లేదంటే అర్థం ఏంటి? చెట్టు ఎండిపోయింది, ఆకులు రాలుతున్నాయి, పాటలు లేవు, ప్రార్థన లేవు, వాక్యం లేవు, సేవ లేదు, సువార్త లేవు అంటే చెట్టు ఏమైపోయింది? ఆకు వాడిపోయింది. ఆకు వాడాక అదండి, వాడిపోకుండా నీవు దేవునిలో వాడబడాలి. అది ఆకు వాడక అని అన్నాడు. ఏం మంచి మాట వాడవచ్చిందండి, ఎంత బాగుంది. ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టట. అంటే ఆకు వాడిపోవడం లేదంటే ఖచ్చితంగా అది కాస్తుంది. ఆకు వాడిపోవడం లేదంటే ఎలా ఉందన్నమాట? పచ్చగా ఉందన్నమాట, పచ్చగా ఉంది. అంటే నీవు ఎప్పుడు ఇలాగే ఉండాలి. ధ్యానించేవాడు ఏమైపోతాడు? చెట్టు అయిపోతాడు. చెట్టు అయిపోయాడు అనుకో, ఇంకా ఫలాలు ఇచ్చేసావు, ఇంకెందుకు ధ్యానం? నువ్వు ఫలాలు ఇచ్చేస్తున్నావు కదా, ఇంకెందుకు నీకు ధ్యానం? నువ్వు ఫలాలు ఇచ్చేయడమే. కనుక నీవు ఫలాలు తర్వాత నీవు ఇవ్వాలి కనుక ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ముందు నీవేం చేయాలి? ధ్యానం చేయాలి. యోబు గ్రంథం 8వ అధ్యాయం 16. యోబు 8:16. యోబు 8:16. ఎండకు అతడు పచ్చి పట్టి బలిను, అతని తీగలు అతని తోట మీద అల్లుకొనును, అతని వేళ్ళు గట్టు మీద చుట్టుకొనును, రాళ్ళు గన తన నివాసము అతడు తేరు చూచును. అంటే నువ్వు ఎలాంటి చెట్టు అయిపోతావంటే నువ్వు చిట్ట చివరికి ఎలాగైపోతావంటే, ఓపెనింగ్ మళ్ళీ చదువమ్మా. అతడు ఎండకు అతడు పచ్చి పట్టి బలిను, అబ్బా అతని తీగలు అతని తోట. అంటే చెట్టు అయిపోయిన తర్వాత నువ్వేం చేస్తావు అనమాట? అరటి చెట్టు చూసారా? అరటి చెట్టు కింద నేటి ఉంటాయి, వేర్లు ఉంటాయా? అరటి చెట్టు మొదల పక్కనే ఉంటుంది, మళ్ళీ చిన్న పిలకలు ఉంటాయి, అదేనా? అరటి చెట్టు చూసారు, మళ్ళా ఆ పక్కన మళ్ళీ చిన్నది, ఆ పక్కన మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు కింద మళ్ళీ ఏముంటాయి? విత్తనాలు పడి మళ్ళీ అక్కడ చిన్న చిన్న చెట్లు మొలిచేస్తుంటాయి. అంటే నువ్వేమైపోవాలన్నమాట? నువ్వే చెట్టు అయిపోవాలి. నువ్వే నీ చెట్టు కాయలే మళ్ళా పడాలి. ఆ చెట్టు కాయలు పడినటువంటి చెట్లు అవే అనేక మొక్కలుగా మారిపోయి నీవేమైపోవాలన్నమాట? ఒక తోట అయిపోవాలి. నువ్వేమైపోవాలి? తోట. ఈ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ తోట అంటే ఎవరిది? ఈ తోట ఎవరిది? తాతీది, అంతేనా? ఆయన తోటేనిది. ఎవరి తోట ఇది? ఆయనదే, అంతేనా? అంటే ఆయనేటి? ఆయన ఒక చెట్టు, ఆ చెట్టు నుండి పడినటువంటి విత్తనాలు, ఆ విత్తనాలు నుండి మొలిచినటువంటి చిన్న చిన్న మొక్కలు మీరు. అంటే ఎవరిదన్నమాట ఇది? తోట. దేవుడు ఏదేను తోటేశాడు. ఈరోజు నీవు వాక్యముతో ఏం చేయాలి? నువ్వు దేవుని పిల్లలు అనేది ఒక తోట అయ్యి, దేవుని పిల్లలు అనే తోట.
అంటే నీవేమైపోవాలి? నీవే చెట్టు అవ్వాలి. ఆ చెట్టుగా నీవు మారిన తర్వాత నీవే ఒక పెద్ద తోటలా అయిపోవాలి. యోహాను సువార్త 15:4-5 చూడండి, బాగుంటది. 4వ వచనం, నా యందు నిలిచి ఉండి నేను కూడా మీ యందు ఉంటాను. చూడండి జాగ్రత్తగానండి, క్లాస్ చేశాడు. ముందు నా యందు మీరు ఉంటే నేను మీ యందు ఉంటాను, నా దగ్గరకు వస్తే మీ దగ్గరకు వస్తాను. చూడండి ఎంత చక్కగా లెవెల్. తీగ ద్రాక్ష వల్లిలో నిల్చుంటేనే గాని తనంతట తానే ఎలాగైతే ఫలింపదు, అలాగే నా యందు నిలిచి ఉంటే గాని మీరు ఫలింపరు. 2వ వచనం అమ్మ, 2వ వచనం, ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలించవలనని. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించుతుందట. అంటే డెవలప్ అయిన వాళ్ళే డెవలప్ అయిపోతుంటారు. అందుకే చూడండి, కొంతమంది డెవలప్ అవ్వరు, ఎప్పుడు అదే దేవుని మీద మీరు ఎంత కొలత అయితే కొలుసుకుంటారో అదే కొలతలోని మీరు ఉండిపోతారు. కారణం దేవుడు చెప్పాడు, ఫలించినోడు అభివృద్ధి చెందుతాడురా. ఫలాలు లేనివాడు అలాగే ఉండిపోతారు. ఫలించకపోతే ఏం చేస్తారు? తీసేస్తాడు. మనం తీసేయవలసిన అవసరం లేదు, ఆయన తీసేస్తాడు. నీవు చెట్టు అయిపోవాలి. నువ్వు ఎందుకు ధ్యానంలోకి వెళ్ళావు? నువ్వు దీన్ని ఎందుకు ధ్యానంకి వెళ్ళావు? బైబుల్ అంతా ధ్యానం చేసిన నీవు చిట్ట చివరికి వచ్చేసరికి నీ తాలూకా ప్రోగ్రెస్ ఏది? కనుక ధ్యానానికి బైబిల్ భాష్యం ఏంటంటే, ధ్యానించిన వాడు చెట్టు అవుతాడు, ఆ చెట్టుగా మారిన వాడు ఒకరోజు తోట అయిపోతాడు. అలాగా బైబిలు ధ్యానించేవాడు, దేవుని మాటలు ధ్యానించేవాడు అభివృద్ధి చెందుతాడు. ధ్యానించేవాడు అభివృద్ధి చెందుతాడు. ధ్యానించేవాడు అనేక మందిని అభివృద్ధి చేస్తాడు. ధ్యానించని వాడు ఏం చేస్తాడు? అతనికి ఇచ్చిన తలాంతిని పాతేస్తాడు. ధ్యానించిన వాడు ఏం చేస్తాడు? మట్టిలో పాతేస్తాడు. కనుక ధ్యానానికి చెప్పినటువంటి బైబిల్ భాష్యం, నువ్వు ధ్యానిస్తే నీవు ధ్యాన వృక్షం అయిపోతావు. నీవు ధ్యానిస్తే నీవు జ్ఞాన వృక్షం అయిపోతావు. నువ్వు ధ్యానిస్తే ఒకరోజు నీవు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అయిపోతావు. అందుకే ప్రతి సంవత్సరం నేను అదే అనుకుంటాను. ఈ సంవత్సరం కూడా పాటలు, కాలం ముందు ఫలమిచ్చి చెట్టు కదా మరి. మామిడి చెట్టు ఎప్పుడు ఎండాకాలం రాగానే కాయలు కాసేస్తుంది. మరి నీవు సంవత్సరానికి నీవు ఎన్ని కాపులు కాస్తున్నావు? కనుక నీవు ధ్యానిస్తే మాకు తెలిసిపోతుంది, ఓహ్ ఇతను ధ్యానిస్తున్నాడండి, ధ్యానంలో ఉన్నాడండి, అదేనా? కనుక ధ్యానానికి చెప్పిన బైబిల్ భాష్యం ఏంటంటే, మనసు బాగుండడానికి నీవు ధ్యానించుకొని నీవు గదిలో ఉంటే ఏమి లాభం రా నీకు? నీవు ఆసనాలు వేసుకుంటే మాకేం లాభం? నీ వలన మాకు లాభం ఉండాలి, అంతేనా? గదిలోకి వెళ్ళిపోయి తలుపు వేసుకుని ముక్కు మూసుకొని ధ్యానం చేసుకుంటే సుఖం ఉంది మాకు? నీ వలన మాకేం కావాలి? లాభం. నువ్వు ఎందుకు ధ్యానంకి వెళ్ళావు? నువ్వు ధ్యానించినందుకు నీ వల్ల నాకు లాభం రావాలా? నీవు ధ్యానించటం వల్ల నీకు ఏ లాభం లేదు. నువ్వు ఆసనాలు వేయడం వల్ల నువ్వేం బతికిపోతావా? నువ్వు ఆసనాలు వేసుకుంటే ఆయుష్కాలం పెంచుకుంటావా? ఎక్కడ పెంచుకుంటాడు? ఆసనాలు వేసుకున్నాడు, చచ్చిపోవడం లేదా? కనుక ధ్యానానికి బైబిల్ చెప్పినటువంటి భాష్యం ఏంటంటే,
ధ్యానిస్తే దేవుని ధర్మశాస్త్రము ధ్యానించు, ధ్యానిస్తే దేవుడు కలిగించినవి ధ్యానించు. నీవు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటావంటే నీవు ధ్యానించేవాడు, బైబిల్ ధ్యానించేవాడు, దేవుని వాక్యం ధ్యానించేవాడు తొందరగా చావడు. చెట్టు అయిపోతావు మరి నువ్వు కదా, ఫలమిచ్చి చెట్టు అవుతావు కదా, నువ్వెందుకు చచ్చిపోతావు? నువ్వు చెట్టు అయిపోవాలి. స్టెఫెన్ ఏమైపోయాడు? చచ్చిపోయాడు అనుకోకు, చెట్టు అయిన తర్వాత చచ్చాడు. ప్రసంగికుడు అయిపోయాడు కదండి, ప్రసంగం చేస్తున్నాడు కదా. అంటే అర్థమైందా? ఎన్ని రోజులు? 7వ అధ్యాయం అంటే 7 రోజులు అనుకోకండి. అర్థమైందా? 7 రోజులు అయినంత మాత్రాన 7 అధ్యాయులు అంటే 7 రోజులు అనుకుంటున్నారు కదా. కొన్ని నెలలు, సంవత్సరాలు పట్టిందండి అక్కడికి వచ్చేసరికి. ఓకే, కనుక ఈ రోజు నుండి మీరు ఏం చేయాలన్నమాట, మీరు ప్రపంచంలో ఉన్న ప్రతివాడు ధ్యానానికి వెళ్తాడు. ఎందుకు? శ్వాస ధ్యానం చేసుకోవడానికి, ముక్కు వాసన చూసుకోవడానికి. అర్థమైందా? తపస్సు చేసుకోవడానికి. అది కాదర్రా, దేవుని మాటను నువ్వు ధ్యానించడానికి వెళ్ళు. భూమిని నీవు ధ్యానించు, దేవుని ఆశ్చర్యకార్యాలు ధ్యానించు. నీవు ఒక ఆడని ఒక పెద్ద చెట్టుగా నీవు మారిపోతావు. నువ్వు అవసరమైతే నీవే ఒక తోటగా మారిపోతావు. ఎంతోమంది నీ ఫలాలు తినడానికి నీ దగ్గరికి వస్తారు. ఓకే, ధ్యానానికి బైబిల్ భాష్యం, బైబిల్ చెప్పే భాష్యం ఇది. ఓకే, కళ్ళు మూసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా తండ్రి దేవా, దేనిని మేము ఆలోచించకూడదని మాకు ఇలాగా మీ మాటలే ధ్యానించాలి అని చాలా బాగా చెప్పారు తండ్రి. అవసరమైనవి ఎక్కువగా మేము ఆలోచిస్తాం, లోక సంబంధమైనవి అన్నీ మరీ ఎక్కువగా ఆలోచిస్తాం. ఎవరిని ఎలా కూల్చాలి, ఎవరిని ఎలా దెబ్బ తీయాలి, ఎలాగా ఏం చేసి నన్ను నేను డెవలప్ చేసుకోవాలి అని మానవులు ఇలాగే ధ్యానిస్తున్నారు. కానీ దేవుని మాటలు ధ్యానించాలి అని, దేవుని మాటలే మానవుడు ఆలోచనలో ఉండాలి అని సాతాను మాటలు, వాడి మాయలు, వాడి తప్పుడు మాటలు మనిషి మనసులో ఉండకూడదని మనిషిని ధ్యానం చేయమని మీరే చెప్పారు నాయనా. మేమెప్పుడు మీ గురించే ఆలోచించాలి, మేమెప్పుడు మీ గురించే ధ్యానం చేయాలి. మీ మాటలే మేము వేరేగా మేము మా మనసును దేని గురించో ఆలోచించుకొని ఎక్కువ చింతించి మోరడెక్కువ మీరు చేసుకోకుండా మా చింత యావత్తు మీ మీద ఏమన్నారు, మీ మాటలన్నీ మా మీద వేసుకోమన్నారు, మీ కాడి ఎత్తుకోమన్నారు. మేము మీ మాటలే మోసుకెళ్ళి అనేక మందికి అందించగలిగేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరటి ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్.